ఆధునిక పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ ఆరోగ్యం పట్ల 20 సంవత్సరాల క్రితం ఆహార పదార్థానికి ఇష్టపడుతున్నారు నేటి తరం. ఎర్రమిర్చి నేచురల్గా ఉండేందుకు చాలా మంది కుటుంబ సభ్యులు ఎర్రకారం వాడతా అంటారు. నేచురల్గా పండించే ఎర్రమిర్చి గుంటూరు, కర్ణాటక ఎర్రమిర్చి పండించే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి మిర్చిని ఎండబెట్టి 200 మందికి ఉపాధి కల్పిస్తూ వారికి తొడిమెలు తీపిస్తూ కారం పొడి తీసుకునే విక్రయదారులకు 360 చొప్పున విక్రయిస్తాడు. ఇలా రోజు ప్రధాన రహదారిపై వాహనదారులు చూసి కుటుంబానికి 5 కిలోల చొప్పున ప్రతిరోజు 500 కిలోల కారపొడిని విక్రయిస్తాడు. కారపొడి నిర్వాహకుడు ఫిరోజ్ ఖాన్ తెలిపాడు. తొడిమెలు తీసే మహిళా కార్మికులకు కిలోకి 20 రూపాయల చొప్పున ధర చెల్లిస్తాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన యూసుఫ్ మిరపకాయ కొట్టును ఎర్రమిర్చి కారపొడి అమ్ముతున్నాడు. నేచురల్గా ఉన్న ఎర్రమిర్చిని చూసి వాహనదారులందరూ నేచురల్గా ఉందని ఆకర్షితులవుతున్నారు. ఎర్రమిర్చి తీసుకున్న తర్వాత కారపొడి పట్టించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన వద్ద మహిళా లేబర్ కార్మికులతో తొడిమెలు తీయిస్తూ ఎర్ర కారపొడి అమ్ముతూ వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.